హలో పీపుల్, వెల్కమ్ టు మై ఛానల్ హైదరాబాద్లో హైమా. ఈరోజు వీడియో వచ్చేసరికి సింపుల్గా గుత్తొంకాయ ఎలా వండాలో చెప్తానండి. నేను ఈ మెజర్మెంట్స్ అనేవి 1/2 kg గుత్తొంకాయలకి చెప్తున్నాను. మనం గుత్తొంకాయలు సెలెక్ట్ చేసుకున్నప్పుడే చిన్నవి సెలెక్ట్ చేసుకున్నాం అనుకోండి, కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఈ గుత్తొంకాయలు కట్ చేసుకున్నప్పుడు జాగ్రత్తగా కట్ చేసుకోవాలండి, ఎందుకంటే వంకాయలో మ్యాక్సిమం పురుగులు ఉంటాయి. వంకాయ ఎలా కట్ చేసుకోవాలనేది ఈ వీడియోలో మీరు చూస్తున్నారు కదా, ఆ విధంగా మొత్తం అన్నీ చెక్ చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న వంకాయల్ని మనం ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవాలండి. ఉప్పు నీళ్ళలో నానబెట్టుకోవడం వల్ల వంకాయలు అనేవి కండ్రెక్కవు. కండ్రెక్కితే కనుక కర్రీ చేదుగా వచ్చేస్తుంది. నెక్స్ట్ గ్రేవీ కోసం ఒక 4 మీడియం సైజు ఆనియన్స్ని అలా రఫ్లీ చాప్ చేసుకొని, 2 పచ్చిమిరపకాయలు, నెక్స్ట్ ఇందులో మనం వచ్చేసరికి కొంచెం జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకోవాలండి. ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ క్వాంటిటీ ఎంతంటే ఒక 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇందులో మనకి సరిపడా పసుపు, నెక్స్ట్ ఇందులో మనం కారం, ఇందులోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి. ఇందులో నెక్స్ట్ కొంచెం ధనియాల పొడి, నెక్స్ట్ ఒక ధనియాల పొడి క్వాంటిటీ వచ్చేసరికి ఒక 1/2 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకోవాలి. కారం వచ్చేసరికి మీ టేస్ట్‌కి సరిపడా యాడ్ చేసుకోవాలండి. నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకున్నాను. ఒక టేబుల్ స్పూన్ ఉప్పు ఇప్పుడు యాడ్ చేసుకున్నానండి. నెక్స్ట్ ఏమో దీనిలో కొంచెం గరం మసాలా యాడ్ చేసుకోవాలి. గరం మసాలా అనేది ఒక 1.5 టేబుల్ స్పూన్ యాడ్ చేసుకున్నాను. ఒక 10 ఏమో జీడిపప్పులు యాడ్ చేసుకొని మిక్సీలో స్మూత్‌గా పేస్ట్ చేసుకున్నానండి. మీరు ఈ వీడియోలో చూసారు కదా పేస్ట్ ఎంత స్మూత్‌గా ఉందో, ఆ విధంగా పేస్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఆ పేస్ట్‌నేమో ఈ గుత్తొంకాయలు అన్నిటిలో ఫిల్ చేసుకోవాలండి. మీరు ఈ వీడియోలో చూస్తున్నారు ఎలా ఫిల్ చేసుకోవాలో, అలా 1 బై 1 అన్నీ ఫిల్ చేసుకోవాలి. అసలు ఒక్కసారి ఈ కర్రీ టేస్ట్ చూసారనుకోండి, అసలు చాలా బావుంటది. ఈ కర్రీలో అసలు మనం వాటర్ కూడా పోయవసరం లేదండి. మీరు ఈ వీడియోలో చూస్తే కనుక మొత్తం అన్నీ ఫిల్ చేసేసుకున్నాను కదా వంకాయలు. కొంచెం గ్రేవీ పేస్ట్ మిగిలింది, అది పక్కన పెట్టుకొని తర్వాత మనం యూజ్ అవుద్ది. ఈ కర్రీ ప్రాసెస్లోకి వెళ్ళిపోయేసరికి కొంచెం ఆయిల్ పోసుకొని, ఇందులో కొంచెం ఆయిల్ ఎక్కువే పట్టిద్దండి. అలా వంకాయల్ని పెట్టుకున్నట్లు 1 బై 1 అన్నీ పేర్చుకోవాలండి. పేర్చుకున్న తర్వాత ఇందులో కొంచెం గ్రేవీ ఉండిపోయింది కదా ఆనియన్స్లో వాటరు, ఈ వాటరే సరిపోద్దండి కర్రీకి. మనం ఒక్క చుక్క కూడా వాటర్ పోయము. ఆ గ్రేవీ ఉన్న వాటర్ కూడా వంకాయల్లో పోసి మూత పెట్టుకొని సిమ్లో దగ్గరుండి ఫ్రై చేసుకోవాలండి. ఎందుకంటే మనం ఒక్క చుక్క వాటర్ వేయం కదా, దానివల్ల అడుగంటేస్తుంది. సో దగ్గరుండి మనం ఉడకపెట్టుకోవాలండి. నెక్స్ట్ ఇందులో మనకి కొంచెం పేస్ట్ మిగిలిందని చెప్పాను కదా నేను వంకాయల్లో పెట్టుకోగా, ఆ పేస్ట్ కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలండి. నెక్స్ట్ మిక్స్ చేసుకున్నప్పుడు ఈ వంకాయలు అనేవి లుజ్జు అయిపోకుండా మిక్స్ చేసుకోవాలండి దగ్గరుండి. మీరు ఈ వీడియోలో చూస్తున్నారు కర్రీ అనేది ఏ విధంగా ఫ్రై అయిందో, ఆ విధంగా ఫ్రై అయ్యే వరకు ఆయిల్ పైకి తేలుద్దండి. లాస్ట్‌లో కొంచెం కొత్తిమీర జిమ్ముకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.